తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గందరగోళంగా సాగింది. పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కౌన్సిలర్లు ఏకరువు పెట్టడంతో పాటు అక్రమ నిర్మాణాలపై అధికారులను నిలదీసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించి సమావేశం ముగించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు లేచి గంగనమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. రోడ్డు పొలంలో ఉండడం వల్ల చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోతుందని, అది వ్యాపార కూడలి కావడం వల్ల వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. కాల్వలపై ర్యాంపులు ఉండడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి పారుదల లేక ఇబ్బందులు ఏర్పడ్డాయని మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ తెలిపారు. మంజూరైన రోడ్డును ఎందుకు నిర్మించారో తెలియజేయాలని కౌన్సిలర్ కోరారు. రోడ్డుపై రోడ్లు వేయమని ఎంఏ తెలిపారు. ఇంతలో టీడీపీ కౌన్సిలర్ పసుపుడి త్రిమూర్తి లేచి కౌన్సిలర్కు గౌరవం ఇవ్వని ఎంఈని వెంటనే డిఎంఈకి సరెండర్ చేయాలని కోరారు. కౌన్సిలర్ ఆమోదించిన పనులు ఎందుకు అడ్డుకుంటున్నారని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధికారులను నిలదీశారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారని ఆదేశించారు. తెనాలి పట్టణంలో యథేచ్ఛగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి ప్రశ్నించారు. ఏడాది నుండి పట్టణంలో 4-5 అంతస్తుల నిర్మాణాలు ఆపిన అధికారులు ఇప్పుడు కొందరికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, ఆవుల కోటయ్య, షేక్ దుబాయ్ బాబులు ప్రశ్నించారు. నిబంధన ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇంతలో టీడీపీ కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి లేచి గత ప్రభుత్వ హయాంలో అనేక భవనాలను అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. దీంతో చైర్పర్సన్ రాధిక తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్ష వార్డులపై వివక్ష చూపలేదని, అన్ని వార్డుల్ని సమంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో సమావేశం గందరగోళంగా మారింది. చైర్పర్సన్కు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నిలిచి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చైర్పర్సన్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో అజెండాలోని మొదటి అంశం చదవడం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్ దేశ్ యుగంధర్ లేచి రణరంగ చౌక్లో జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు 4 లక్షలు దేనికి ఖర్చు చేశారో చెప్పారని డిమాండ్ చేశారు. ఖర్చు చేసేది 1 లక్ష బిల్లులు మాత్రం 4 లక్షలకు ఎలా పెడతారని కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, బ్రహ్మేశ్వరరావులు ప్రశ్నించారు. దీనిపై విచారణ జరుపుతామని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో శాంతించారు. తన వార్డులో గుంతలు కూడా పూర్వడం లేదని, కొమరబొత్తిని జయపాల్ వార్డులో అభివృద్ధి పనులు చేయించాలని, షేక్ ఇస్మాయిల్ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దాసరి వసంతరావులు కోరారు. అనంతరం అజెండాల్ని అంశాలన్నీ ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశం ముగించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. శివాలయం రోడ్డు మెరకుందా కలవట్టు అది కొండ అయిపోలేదా మీకు తెలియదా సార్? అందుకనే నేను దానే చెప్తాను. కానీ వాటర్ పోవడం ఎంతమంది రోడ్డు వేయించడం చెప్పలేదు సార్. మీకు 4 సార్లు చెప్పాను. నేను రోడ్డు వేయిందంటే మీకు చెప్పలా సార్. దయచేసి వినాలి, ఏం చేద్దామంటే అన్నాను. మా ఏ గారు వచ్చారు. ఒక కోట ఉంది. ఆ కోటలో రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో చాలా మంది పీదా బడుగు వర్గాలు అందరూ ఉంటారు. ఒక పాట పాడటానికి పాటల పోటీలు పెడతారు. ఆ పాటల పోటీలు పెడితే ఒకరింట్లో అసలు తినడానికి అన్నం గంజి నీళ్ళు కూడా ఉండవు. రాజుగారు పాటల పోటీ పెట్టారు. ఆ పాటల పోటీకి మేము కూడా వెళ్తున్నాము, మరి మా బాధలు తీర్చారనగానే సరే ఈయన వర్షం వచ్చింది, అతను పాటలు పాడుతూ ఉంటాడు. ఈ పాపం ఈ పీదోడు తినడానికి లేనోడు అతను వర్షరాగానే ఆయన పాడుతూ ఉంటాడు. పాడేకుండి రాజులు వజ్రాలు ఇచ్చా, పాడేకుండి వైడూరాలు ఇచ్చా, పాడేకుండేమో ఇళ్ల స్థలాలు ఇచ్చా, ఇంకా పాడేకుండేమో అసలు మామూలుగా అన్ని ఇచ్చేసే రాజ్యంలో అనగానే వెళ్ళిపోయి భార్య చెప్పాడు. అధ్యక్ష మీరు అడుగుతున్నాను, ఒక దాని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిజమా కాదని ఎందుకు ఇచ్చేది అధ్యక్ష? నువ్వు చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారు కాదు, అధికారులు ఎవరైతే వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎప్పటికప్పుడు కౌన్సిల్ సభ్యులే ఇవాళ మరిపించడం లేదంటే వచ్చినాక ఏం చేస్తాం అంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ రావడం, కొత్త వాదం రావడం, కొత్త ప్రయత్నాలు మొదలు పెడతాం. ఏదో ఒకటి టైం వేస్ట్ చేస్తున్నారే కానీ వాస్తవంగా ఇంత సభ్యులు మాట్లాడదాం మామూలుగా అదే బాగుంది. ఏది కూడా క్లారిఫికేషన్ లేదు, ఏది కూడా మీరు ఒక దాని మీద సిస్టమ్ అనేది లేదు. ఇవాళ చెబుతారు లేదంటే రేపు ఇంకోటి చెప్తాను అంటారు. ప్రతిదాన్ని కూడా టైం గడుపుతున్నారు తప్పనించి కొన్ని విషయాలు జరుగుతున్నాయి, కొన్ని విషయాలు జరగట్లా. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ రోడ్డు గురించి సోదరు బ్రహ్మేశ్వర గారు చెప్పారు. వాస్తవంగా ఏంటంటే ఈ లోపం అనేది ఇనిషియేషన్ లోపం. ఈ లోపం అనేది గతంలో కలవట్లు ఎట్లా పడితే అట్లా కట్టి ఆ కలవట్లు చేసి మన రోడ్డు మీద రోడ్డు పరిస్థితి. దాన్ని ఎంపీ గారుగా కొత్తగా ఎంపీగా వచ్చారు కాబట్టి మీరు కూడా అవగాహన చేసుకోవాలి సార్. ఇక్కడ జరిగే లోపం గతం నుంచి కూడా కలవట్లు ఒక చాట మినిమం ఒక హైట్ అనేది లేకుండా ఎట్లా పడితే కట్టేయడం, దాని మీద ఆల్రెడీ రోడ్లు పల్లలు అయిపోవడం, రోడ్లు
వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఈ రెయిన్ వాటర్ అన్ని కలిసిపోవడం వలన ఆటోమేటిక్గా అంతా దుర్గంధం మొదలవుతుంది. దానికి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు రూల్ ప్రకారంగా చెప్పాను కదా, ఇప్పుడు కౌన్సిలర్ గారు అడిగారు మా వార్డులో ఇట్లా ప్యాచ్ వర్క్ లోనే ఇవ్వండి ఉంటే తప్పకుండా నేను వేస్తానికి రెడీగా ఉన్నాను. కాంట్రాక్ట్ మొక్కు చూపెట్లా మెయిన్ సమస్య అనేది అది ప్యాచ్ వర్క్ అదే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తున్నా. మీ వార్డులో ఉంటే లెటర్ ఇవ్వండి. ఇంకో విషయం అధ్యక్ష, మన తెనాలి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అనేది భాగమా లేకపోతే వాళ్ళకి వేరే వేరే ఉన్న రూల్స్ ఉన్నాయా? నాకు అది క్లారిటీ వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, వాళ్ళ వరకు అన్ని విభాగాలు ఒకటైతే తెనాలి టౌన్ ప్లానింగ్ అనేది వేరే విధంగా ఉన్న జీవో పాస్ అయిందా? అది ఉంటే నాకు చూపించమని నేను అడుగుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు టౌన్ లో అక్రమ కట్టడాలు ఎన్ని ఆగింది ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. అడిగి ప్రశ్నిస్తే మేము మా దగ్గర పర్మిషన్లు ఎట్లున్నాయి? జనాలు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు జనాలకు ఇబ్బందిగా ఉన్నాయి, తీసేయాలంటే మేము పర్మిషన్ ఉందని మాట్లాడుతున్నారు. మన జనాల్లో ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉన్నాయి, ఉంటే ఎంతవరకు కట్టుకోవాలి, అది మీ దాంట్లో వస్తుందా లేదా? 28 కాక మా మంత్రి గారు చెప్పారని నాకు తెలియజేశారు ఆఫీసర్ గారు. మరి మిగతా నాకు తెలియదండి. కేవలం ఉంటే రూల్స్ ఏమంటే చెప్పండి. మీకు తెలియాల్సిన అందరు అగ్రవర్ణాలు కాదు, అమ్మకి ఎవరు కౌన్సిల్ గారు విమర్శించలేదు, ఎవరు అందరూ చెప్పాం. అసలు మున్సిపాలిటీ గ్రాములు ఇచ్చేది అదానికి ఎవరు
సీట్లో మీరు కూర్చున్నారు ఆఫీసర్లు మొత్తం ఎవరు అంచులతో నడుస్తున్నారు తెలుసా అందరికీ? ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో మొత్తం 57 అంశాలు పెట్టడం జరిగింది. ఎజెండా మొత్తం ఆమోదించడం జరిగింది. అలానే టేబుల్ ఎజెండా ఎమర్జెన్సీగా పెట్టాల్సి వచ్చింది 6 వరకు దాకా. అది అమలు చేస్తున్నాం, అది ఆమోదించడం జరిగింది. తప్పకుండా తెనాలి పట్టణాన్ని డెవలప్ ఇంకా తీసుకెళ్తామని కోరుతున్నాం. అలానే కౌన్సిలర్స్ వచ్చేసి వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు కొన్ని వ్యక్తపరిచారు టౌన్ ప్లానింగ్ వాళ్ళతో. అది కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసి ముందల దశగా మేము ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.